ఇక్కడ ఫ్రెష్గా తయారు చేస్తున్నారు. మా మేడం అంత దూరం పంపించారు వీటి కోసం. ఏముంది పూరి ప్యాకెట్లు ఉన్నాయా? పూరి ఇంతకు దీని లోపల చూడండి జీబీ ఉన్నది. ఒకరో నూనె పోసుకోండి. ఈ నుంచి మక్కాకు పోవాలంటే బస్సులో కానీ లేదంటే ట్రైన్లో కానీ ఎక్కువ పోతారంట. మేడం ఎట పోతుందో చూడాలి. ట్రైన్ దగ్గరికి పోతే ట్రైన్ చూపిస్తాను మీకు. అంటే ఈడ రైల్వే స్టేషన్ అయితే ఉన్నది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. అంతా ట్రావెలింగ్ చేసేవాళ్ళు మక్కాకి మదీనాకి. ఈ జిద్దాలో కొన్ని ఏరియాలు ఉన్నాయి చూసేటి, అవి చూసేదానికి వస్తారనమాట. ఫస్ట్ ఈడ ఉండింది నెంబరు, ఈడ ఉన్నది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇక్కడ పెద్ద నెంబర్ అయితే బిగిస్తున్నారు. ఇదే స్ప్రే, బ్లాక్ పెప్పర్ లాగా బ్లాక్ స్ప్రే అనమాట. బ్లౌజులు అయితే ఇప్పించుకున్నా. ఈ చిన్నపిల్లలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టిందాము. ఏడపడుతుంది నా ఏళ్ళే పట్టడం దీంట్లో. నా ఏళ్ళేమో ఏనుకున్నట్టుంటాయి ఒకటి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. నిన్న రాత్రి పని మనిషి బీగాలు కూడా తీసుకోవాలా, అంటే డబ్బులు కూడా ఇచ్చింది 35 రియాల్లో. పాలు పెరుగు అవి లేవు, తీసుకురా ఇంకే. రాత్రి మర్చిపోయినా, మేడం నన్ను అరుస్తుంది అని చెప్పి బీగాలు కూడా తీసుకోవాలా. మళ్ళీ మేడం చెప్పగా బీగాలు తీసుకోలేదని చెప్పింది. సర్లే మా చెప్పనులే, ఏమేం కావాలి చెప్పాను. పాలు పెరుగు అవి తీసుకురానింది. సో జిమ్మికి అయితే పొద్దున్నే డ్యూటీ అయితే పడింది. అదే మేడం కావాల్సినవి ఈడ కూడా అమ్ముతున్నారు. బొగ్గులు కట్లు అవి. ఎంత రేటు? 20 రియాలు ఈ కట్లు. చిన్న చిన్న కట్లు కూడా, చిన్న బ్యాగ్. ఇది కూడా బొగ్గులే. నాకు కూడా ఒక బ్రెడ్ ప్యాకెట్ కావాలా. ఇక్కడ ఫ్రెష్గా తయారు చేస్తున్నారు. ఈ రొట్టెలు ఏం రొట్టెలు అవి? మసరి వాళ్ళు అవి బాగున్నాయి ఫ్రెష్గా. మా మేడం అంత దూరం పంపించారు వీటి కోసం. ఇది చూడండి ఎంత పొడుగు ఉన్నాయి సంబంధం. మార్చిది ఇంకా దీన్ని. ఏముంది పూరి ప్యాకెట్లు ఉన్నాయా? పూరి ఇంతకు పూరీలే కవర్లో పెట్టి అమ్మేస్తారు పూరీలు. ఇది జిబిన్ పూరి అమ్మ, జిబిన్. తీసుకుందాం ఒకసారి, టేస్ట్ చేద్దాం. ఆమె 35 రియాలు ఇచ్చింది, ఈడేమో 43 రియాలు, 49 రియాలు ఎంత అయింది. మళ్ళీ ఏం చేశానంటే నా దగ్గర 10 రియాలు ఉంటే ఇచ్చిన, అయినా కూడా సరిపోలా. అందుకు పెరుగు చిన్నది తీసుకున్నా. నేను సమూన్ ప్యాకెట్ తీసుకున్నా మా మేడం డబ్బుల్లోనే. ఇదేమో రేట్ ఎక్కువ ఏమని చూస్తే ఇదేమో 2 రియాలే. దీనికేం పెద్ద ఇదేంలే. ఇంకా నేనైతే ఒక బ్రెడ్ ఇది తీసుకున్నా కదా, జిబిన్ ఇది కానీ పూరి కానీ. ఇది చూద్దాం దీని టేస్ట్ అని తీసుకున్నా. నేనే 10 రియాలు ఇచ్చాను. ఇప్పుడు సామాన్లు ఇంట్లో ఇచ్చిన, నాకు 10 రియాలు ఇవ్వాలా రిటర్ను. ఆమెదోడు ఏమి ఇచ్చిందో అంత పొడి చిల్లర అంతా ఇచ్చింది. ఈ పొడి చిల్లర అంతా కార్లో వేసేస్తాను నేను. ఇంకా పోయి మనం టిఫిన్ తినేసి రెడీగా ఉన్నాం. చూద్దాం దీని టేస్ట్ ఎట్లుందో. నేను పోయేటప్పుడే గుడ్లు పెట్టేసిపోయినా టిఫిన్కి. ఈ పక్క బియ్యం కూడా కడిగేసిన. కానీ ఆడ పూరి చూస్తానే పూరి తినాలనిపించింది. కాకపోతే ఇది చట్నీ వేసుకొని తినలేమన్నమాట, అట్టే తినాలి. ఇదే దీని లోపల చూడండి జీబీ ఉన్నది. ఇదంతా అదే. మామూలుగా అయితే ఇది 4 రియాలు అంట. కానీ అక్కడ కేరళ ఆయన నీకా వాళ్ళకా అని అడిగినాడు. నాకే అన్నా. అయితే 2 రియాలు చెప్ప చాలు అన్నాడు. 2 రియాలు ఇచ్చి ఎత్తుకొచ్చుకుని చక్కెర పూరి వేసుకొని తింటే ఎట్టుంటుందా? అట్టున్నది, బాగుంది. అయితే పూరి తీయగా ఉన్నది. ఈ తీయదనానికి మంచి కడక్ చాయ్ డికాషన్ ఉందంటే బాగుంటుంది. దీంతోపాటు ఒక చాయ్, ఈ 2 కాంబినేషను బాగుంటుంది. ఇంకా ఇది ఒక పక్క తీయగా, ఇది ఒక పక్క కడక్ ఘాటుగా పోతుంటుంది లోపలికి. మేడం అయితే పొద్దున్న నుంచి బయటికే రాలా. ఇంకా సాపర్ పోతున్నారు కదా, అందుకేమో రాలేదేమో. అవన్నీ తినేదానికి అడిగితే ఈరోజు కూడా బీఫే అంట. ఈ బీఫ్ చేసి నాకు బీపీ ఎక్కిస్తున్నారు వీళ్ళు. ఏం చేయాలని అర్థం కాదు.
ఇంకా సలాడ్ అయితే ఇప్పించుకున్నా. సలాడ్ అట్టే ఒక చికెన్ అయితే తీసుకున్నా, ఒక గడ్డ. ఆమెను అడిగిన ఎప్పుడు పోతారు మేడం వాళ్ళని. ఏమో నాకు కూడా తెలియదు బ్రో, నాకైతే బీపీ ఎక్కించింది మేడం అనింది. మేడం పోతుంది కదా, గిరిగిరి చేస్తూ ఉంటుంది లోపల. సో నేను చికెన్ అయితే తీసుకున్నా. టైం దొరికితే చేసుకుంటా మళ్ళా వచ్చినాకైనా, మేడం నిసిపెట్టి వచ్చినాక. లేదంటే రేపు ఖాళీగానే ఉంటా, అంటే రేపు మేడం వెళ్ళిపోతారు కాబట్టి. రేపు రసము మంచిగా చికెన్ ఫ్రై అయితే చేసుకుంటా. ఇంక ప్రస్తుతానికి ఈరోజు పచ్చడి గీతి, మళ్ళా వైట్ రైస్, ఈ గుడ్లు అయితే ఉన్నాయి. వీటిని కొద్దిగా నూనెలో వేసి వేయించుతా, మసాలా వేసి ఆ పచ్చడిలోకి నంచుకోవడానికి అనిపిస్తుంది. ఒకరో నూనె పోసుకొని ఇంకా ఇదైతే మసాలా మనం కలిపి పెట్టుకుంది కదా, అది ఉంది కదా. లేకుంటుందో ఇది ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలా, పొట్టి పచ్చడితో తినలేము. అందుకే గుడ్డు వేయించుకొని గుడ్డు నంచుకొని తినేయచ్చు. మసాలా గుడ్డు అవుతుంది. ఆ బీఫ్ తినే బదులు ఈ పచ్చడితో తినేది మేలు. ఇంకా లాస్ట్ డబ్బా ఇది అయిపోయింది. ఒక డబ్బా అయితే అయిపోయింది, ఇంకో డబ్బా ఇది. ఏం చేయలేం. మళ్ళీ ఇది అయిపోయినాక ఏమైనా చేసి పెట్టుకోవాలి, అయితే నేను ఊరగాయ డబ్బాలన్నా తెచ్చి పెట్టుకోవాలి. ఎత్తితే బీఫ్ అని ఉన్నారు వీళ్ళు. 6 నెలలు తిందాం అనుకున్నా, ఒక డబ్బా 6 రోజులు కూడా రాల, అప్పుడే అయిపోయింది. ఈ నుంచి మక్కాకు పోవాలంటే బస్సులో కానీ లేదంటే ట్రైన్లో కానీ ఎక్కువ పోతారంట. మేడం ఎట పోతుందో, ఫ్లైట్ ఉన్నది లేదో నాకు తెలీదు, చూడాలి. ట్రైన్ దగ్గరికి పోతే ట్రైన్ చూపిస్తాను మీకు. అంటే ఈడ రైల్వే స్టేషన్ అయితే ఉన్నది. ఒకవేళ ట్రైన్ దగ్గరికి అయితే ఖచ్చితంగా ట్రైన్ అయితే చూపిస్తా. టైము 2:21 అయింది. మేడం ఏమో బండి స్టార్ట్ చేయి ఎయిర్పోర్ట్ పోవాలనింది. ఫ్లైట్లో పోతారో ఎట్ట తెలీదు. రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్కి దగ్గరే ఉన్నది. బస్ స్టాండు, రైల్వే స్టేషన్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాయి. అడిగిపోయిన తర్వాత ఏమన్నా రైల్వే స్టేషన్ అంటారేమో తెలీదు. మొత్తానికి అయితే మతారనింది, ఎయిర్పోర్ట్కి పోవాలనింది. మేడం వాళ్ళు రైల్వే స్టేషన్కి పోతారనుకున్నా, కానీ ఎయిర్పోర్ట్కి వచ్చినారు. ఈ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడికి దగ్గరలోనే అనుకుంటా. ఎక్కడ చూసినా బోర్డులు వేస్తున్నారు రైల్వే స్టేషన్కి ఇట్లా పోండి అని. మేడం వాళ్ళు ఫ్లైట్లో పోతున్నారు, మనకు తెలియదు. ట్రైన్లో కూడా ఎక్కువ పోతూ ఉంటారు. ఇక్కడంతా కూడా వాళ్ళే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. ఎక్కువ ఇక్కడికి మదీనాకి మక్కాకి పోయే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళనైతే ఇసిపెట్టేసిన, శుక్రవారం రోజు వస్తాం వెంకి, శుక్రవారం మధ్యాహ్నం రా అన్నారు. సర్లే మేడం అంటే. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, అంతా ట్రావెలింగ్ చేసేవాళ్ళు మక్కాకి మదీనాకి. ఈ జిద్దాలో కొన్ని ఏరియాలు ఉన్నాయి చూసేటి, అవి చూసేదానికి వస్తారనమాట ఇక్కడికి. జిద్దా లొకేషన్ మాత్రము భలే ఉంటుంది, ఎయిర్పోర్ట్ కూడా భలే ఉంటుంది. ఇక్కడ వేసింటారు, అక్కడ వేసినాడు బోర్డులు వేసినారు. ఆ బోర్డుల మీద ఉండాలి రైల్వే స్టేషన్కి కూడా రూటు. ఒక్కసారైనా రైల్వే స్టేషన్ కాడికి పోవాలా, రైలు చూపించాలి, ఇక్కడ ఉండే రైల్లో ప్రయాణం కూడా చేయాలా. ఇసిపెట్టి అయితే వచ్చేసిన. ఇంకా 2 రోజులు అయితే రెస్ట్. మనకు రెస్ట్ ఏం లే. తోఫిక్ బైక్ అయితే వాళ్ళ మేడం పోతే ఫుల్ రెస్ట్, నాకు రెస్ట్ ఏం లే. ఇంకొక ఆమె తిరుగుతుంది. ఆమె అడిగి పోకపోతే ఫుల్ రెస్ట్, లేదంటే తిరగాల. ఈరోజు అయితే మా మేడం అయితే లేదు కాబట్టి తోఫిక్ బై రూమ్లో ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇంతకుముందు మా మేడం సాబర్ అయినప్పుడు నేను ఎప్పుడు తోఫిక్ బై రూమ్లోనే ఉండేవాడిని. క్యాబాయ్ మేరా బుడ్డి చెలగాయగా మేరా ముఖ్య ముష్కిల్ నీ. వచ్చినప్పటి నుంచి ఫోన్ కొడుతుంది, ఆడివినావు అని. తోఫిక్ బై ఏం చేస్తున్నాడు చూడండి, అంతా రిపేర్ చేస్తున్నాడు. పీసీ ఏదో చెడిపోయిందంట. कूलर है ना, पीसी का जो कूलिंग करता है, ये क्या बोलते हैं इसको, प्रोसेसर। हाँ, खराब हो गया। प्रोसेसर कूलिंग करता है ना ये क्या है, ये तुमका क्या? अभी मैं ऐसे रख दिया क्योंकि इसका माउंटिंग खोल दिया ना, इसलिए మొత్తం ఇదంతా కూడా తోఫిక్ బై సెట్ చేసుకోవాలంట. जीपीयू कहता है इसको, ग्राफिक्स कार्ड कहते हैं ऐसे. ఇదంతా కూడా తోఫిక్ బై సెట్ చేసుకున్నాడంట అంతా. ఇదంతా అది దాన్ని ఎవడో పెరికినాడు, ఇది ఏందో తెచ్చినాడు. ये क्या है ये? एक्सरसाइज एक्सरसाइज है, दिखाऊं? दिखाओ. बेसिकली ऐसा है,
ऐसा हाँ एक्सरसाइज करता है इससे। और इसके लिए ना खाली करो तो सही है, मगर इसके वेट लेना पड़ता है, इसका वेट है। हाँ ये वेट लेके ऐसे ऐसे करो, ये वेट तुमको ना पूरा नीचे तक लेगा, किधर से लाए हो? तो बुड्डी से? इसका पेट है ना हाँ ऐसा यानी कम हो जाएगा। किधर से लाए तो हो? ऊपर जिम से ले आया, हाँ ऊपर मैडम का जिम है ना, हाँ हाँ जिम से ले आया। मैडम को बोला मेरे को एक्सेसरीज चाहिए जिम का, हाँ बोला मेरा इधर है, तुमको जो चाहिए ले जाओ। हाँ तो मैं जाके ले आया। ऐसा करता है, हेल्प करता है बहुत। बाकी तुम खाली भी कर सकते हो, చూద్దాం మనం ట్రై చేద్దాం. आप करो। ఇదేం బరువు ఉన్నది? ఏం బరువు లేదు ఇదా? हाँ, క్యా है ये? क्या है? पूरा लास्ट तक वेट डालो, वेट है ना, ऐसा? हाँ वेट डालो। हाँ, फिर एकदम पैर पैर में लगाओ। हाँ, अभी देखो पेट में क्या, ये क्या है? चल जाता है ये अंदर? क्या? ये ऐसा सामने का आता है? हाँ ये थोड़ा- पकड़ना है? थोड़ा आता है। ऐसा है ना? ऐसा ऐसा है ना? हाँ, अगर थोड़ा वेट लो तुम ना, वो गिम्बल है ना, बड़ा वाला गिम्बल, वो लेके मारो ना, पेट एकदम टाइट हो जाता है। చూసానికి బాగున్నది ఇది ఏందో పైనుంచి ఎత్తే తెచ్చుకున్నాడంట. వాళ్ళకి పనికిరాడనేది పారేస్తా ఉంటారు, ఇట్లా మనం తీసుకొచ్చి రూమ్లో పెట్టుకుంటాం. मेरा पीसी नहीं रहेगा ना। నేను పెట్టుకోనులే, నేను సామాన్యంగా ఏది తీసుకోను, వాళ్ళు ఏది తీసుకోను, రూమ్లో ఏమైనా ఉన్నా పారేయను. ఎందుకంటే వాళ్ళ వస్తువులు మనం ఏం తగలకూడదు, పారేయకూడదు. సో అది నా పాలసీ. మా తౌఫీక్ భాయ్ అయితే ఇది తెచ్చుకొని ఇంట్లో రూమ్లో పెట్టుకున్నాడు. ఈ బెడ్ అయితే తౌఫీక్ భాయ్ కొత్త బెడ్, 2 బెడ్లు తీసుకొచ్చి వేసుకున్నాడు కింద. కాదే ఒకటేనే పెద్దది, కానీ మేడం ఇచ్చిందంట కొత్తది, బెడ్షీట్లు అన్నీ. చలో కాఫీ పియగా ఆవు, నా రూమ్లోకి రాయా అంటే ఈయన రూమ్లోనే టీ చేసినాడు. నాకు ఒకటి, తౌఫీక్ భాయ్కి ఒకటి. వాళ్ళ మేడం ఏమో ఫోన్ చేసింది, నేను బయటకు వస్తున్నా, నువ్వు రా బయటికి అని ఏదో మాట్లాడాలంట. బయటికి వెళ్ళిపోయినాడు ఆయన. మొత్తం సిస్టమ్ అంతా బలంగా పెట్టుకున్నాడు వీడియోలు చేసేదానికి. ఈడ ఒక లైటు, ఇది మ్యాగ్నెట్ది, అతుక్కుపోతుంది కదా, ఈడ అతుక్కోవడంలే, మామూలుగా అయితే అతుక్కుంటుంది ఇది. ఇదే ఎట్టేది, అది ఈడుంది ఈ మాదిరిగా. దీన్ని ఏడగాంటే పెట్టుకుంటున్నాడు ఆయన ఇట్లా. ఇది అతుక్కుంటుంది, ఇక్కడ మ్యాగ్నెట్ ఉన్నది ఆయన పక్క, ఇట్లా పెడితే అతుక్కుపోతుంది. బాగుంది ఇది. ఇదొకటి, ఇంకా ఇది ఈ ఏడగాంటే ఆడ పెట్టుకుంటున్నాడు. ఇది చూసినారు కదా, అన్నీ మొత్తం ఇరుకిరుగ్గా పెట్టుకున్నాడు అన్ని సామాన్లన్నీ. అప్పుడంతా చాలా గలీజ్గా పెట్టుకున్నాడు. ఇంక ఈ నడవను వీడియోలు తీస్తున్నాడు కదా, నీట్గా పెట్టుకుంటున్నాడు. మొత్తం చాలా గలీజ్గా ఉన్నింది, నా దానికన్నా గలీజ్గా ఉన్నింది. ఇప్పుడు నేను వంట చేసుకున్నా కాబట్టి నాది కూడా మొత్తం అంతా గలీజ్ అయిపోయింది. ఇంకా తౌఫీక్ భాయ్కి కూడా చాలా గలీజ్గా ఉన్నింది. పొయ్యి కూడా కొత్తది తెచ్చుకుంటున్నాడు. గింటలు అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు, అన్నీ ఖాళీగా పెట్టుకున్నాడు బాక్సులో. మసాలా డబ్బాలు అయ్యి. ఇది నా దగ్గర ఉండింది మొన్నటిదాకా మిక్సీ, మళ్ళీ నాకు ఇంకోటి ఇస్తా అని చెప్పి అది తీసుకున్నాడు. గుడ్లు ఏం పెట్టుకున్నాడు, దండిగానే పెట్టుకున్నాడు. గుడ్లు మొన్న పచ్చడి అన్నా కదా, పచ్చడి ఏమో పెట్టుకున్నాడు. ఏమైనా వంట మనం చేసుకొని తినేదే చాలా బెస్ట్. తౌఫీక్ భాయ్కి ఈ వీడియోలు అలవాటు చేయించి మంచి పని చేసిన. ఎందుకంటే వంట చేసుకొని తింటున్నాడు, అప్పుడప్పుడు అయ్యి ఆమ్లెట్లు అయ్యి బ్రెడ్ ఏదో ఒకటి వేసుకొని తింటున్నాడు. లేకపోతే నేను వచ్చిన కొత్తలో అయితే చాలా దారుణంగా ఉన్నింది వంట రూమ్. ఆ వంట రూమ్కి అయితే ఇది బేసేసి ఉన్నాడు, అసలు ఇది ఓపెన్ చేసేదేలే, దీన్ని ఇటు దించేసి ఉన్నాడు. ఇప్పుడు వీడియోలు అలవాటు చేసినా కదా, వీడియోలో నీట్గా చూపించాలని చెప్పి మొత్తం నీట్గా పెట్టుకున్నాడు. ఫోను కార్లో పోయేటప్పుడు నేను ఎట్ట పట్టుకున్నానంటే, ఇట్లా చేతిలో ఇట్లా పట్టుకొని వీడియో తీస్తా. అంటే వెనక చూపించేటప్పుడు ఇట్లా పట్టుకుంటా, ఇట్లా పట్టుకొని ముందు చూపించేటప్పుడు ఇట్లా పట్టుకుంటా, వెనక్కి తిప్పేటప్పుడు దీన్ని ఇట్లా చెయ్యి తిప్పి ఇట్లా చూపిస్తా, మళ్ళీ ఇటు తిప్పుకుంటా. అంటే ఈ చేత్తోనే నేను మొత్తం కారు తోలేటప్పుడల్లా ఇట్లా తిప్పుతున్నా. అందుకే దానికోసం ఒక మంచి స్టాండ్ చూద్దామని చెప్పి చూస్తాను అమెజాన్లో, కార్లో తగిలిచ్చేదానికి. ఇక్కడ కొన్ని యాప్స్ ఉంటాయి, ఆన్లైన్ యాప్స్. ఎక్కువ ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ పెడతా ఉంటారు, ఎక్కువ అమెజాన్ వాడతారు. అమెజాన్ ఉంది, ఇంకా జెరీరు, ఇంకా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వాటిల్లో అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే అమెజాన్లో చూస్తున్నాము.
ఒక 2 అయితే సేవ్ చేసి పెట్టుకున్నా. ఇట్లాంటిది ఏదైనా తీసుకొని ఇట్లా చేతిలో పట్టుకొని వీడియో తీస్తామంటే ఎవరైనా పోలీసులు చూశారనుకో పెద్ద బొక్కే 3 నెలల జీతం పెట్టాలి మళ్ళా. అందుకోసమే మంచి స్టాండ్ కోసం అయితే ఎతుకుతున్నాము. నేను తోఫిక్ భాయ్ ఇద్దరం తీసుకుందామని చెప్పి చూస్తున్నాం. బయట నెంబర్ ప్లేట్ బిగిస్తున్నారంట, అది చెక్ చేస్తున్నాడు బయట. నెంబర్ ప్లేట్ బిగించడానికి వచ్చాను. అయ్యా ఐసా లిగాలే. ఫస్ట్ 7 ఉండింది నెంబరు, 7 ఉన్నది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఇక్కడ పెద్ద నెంబర్ అయితే బిగిస్తున్నారు, 720. ఇంకా నేనైతే బిగిస్తాను, మర్చిపోతానంట. గమ్ము తీసుకొచ్చి అదే గమ్ము కాదు, అదే గమ్మేలే, గమ్ము 2 ఫేక్ ఇక్ 2 వేసి దాన్ని తగిలిచ్చి పెడుతున్నాడు. డెలివరీ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు, అరబ్బీ రాదంట అందరికీ. తోఫిక్ భాయ్ చెప్తున్నాడు, అరబ్బీ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం ఈ నెంబర్ అయితే తీసేసి అందరికీ అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ అయితే పెడుతున్నారు. మా మేడము స్ప్రే కొట్టమంది డమ్మిల్కి, అది మర్చిపోయాను నేను, ఇప్పుడు పోయి తీసుకోవాలి. ఓకే वो उधर जाता है देखो, फ्लाइट कितना नीचे जाता है देखो. आएगा क्या कैप्चर करेगा. ఎంత దగ్గర పోతుంది, అది భలే పోతుంది. ఇది నెంబర్ అయితే ఇచ్చేసారు. నెంబర్ బ్లర్ చేస్తాను నేను, నెంబర్ మీకు కనపరాకూడదు కాబట్టి. ఆల్రెడీ మా మేడం ఒక డమ్మిల్ కొట్టింది, అది రంగు ఇది ఆరలేదంట. డమ్మిల్స్ తెచ్చుకున్నారు, ఈ బ్లూ కలర్ వచ్చినాయి. ఇప్పుడు పెయింట్ కొట్టాలండి. ఆమె మర్చిపోయింది, నేను మర్చిపోయినా. ఇది ఆల్రెడీ కొట్టి బయట పెట్టినాడు, వాన పడింది అప్పుడు పెట్టినారు బయట. ఇప్పటికి ఇది ఆరలా, సరిగా కొట్టలా ఇల్లు. ఇప్పుడు నన్ను కొట్టమని మేడం. ఇదే స్ప్రే, బ్లాక్ స్ప్రే, బ్లాక్ పెప్పర్ లాగా బ్లాక్ స్ప్రే అనమాట. బ్లౌజులు అయితే ఇప్పించుకున్నా, ఈ చిన్నపిల్లలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టినాము. ఏడబడుతుంది, నా ఏళ్ళే పట్టడం దీంట్లో, నా ఏళ్ళేమో ఏనుకున్నట్టుంటాయి ఒకటి. ఇవి పడితే కదా ఏడబట్టుకునేది, దూరలే చూద్దాం దీన్ని కొట్టి. लाइट आता है, बैठ के लाइट नहीं आया. इधर रखो, ऐसे ऐसे मारो, ऐसे अभी इसको कैसा पकड़ना है? नीचे हाथ में ऐसे खड़ा करते हैं, ऐसे 3 किलो ना, ऐसे नीचे हाथ में खड़ा कर दो. इसका ब्लाउज भी छोटा है तो फिर भाई. हो गया. हाँ बोली दिया. ఇదైతే కొట్టినాము ఆల్రెడీ. అమ్మ మేడం కొట్టింది, పల్చ కొట్టింది, నేను చెక్క కొట్టినా. ఏమవుతుందో దీన్ని తీసుకొని పోయి గాలి ఆడే కాడ పెట్టమని మేడం. అది బ్లౌజులు వేసుకున్నా కూడా అయింది. ఇది ఎప్పుడు పోయేది, ఇంకా బాగా రుద్దాలి దీన్ని వేసి, సబ్బేసి ఎంత రుద్దినా పోలా. ఇది కొట్టినా, ఇక కృష్ణాలు వేస్తే కానీ పోదు, కృష్ణాలో పెట్రోలో ఈ డబుల్ ఫాటి కొట్టినా, దెబ్బకు పోయిందంతా మొత్తం ఏం లేకుండా అక్కడ నీట్గా వచ్చేసింది. ఫస్ట్ సబ్బేసి గీకి పెట్టినా, పోనే పోలా. మళ్ళీ డబుల్ ఫాటి కొడితే పోయింది, నీట్గా వచ్చేసింది. టైం 6:30 అయింది. మా మేడం వాళ్ళ కోడలు అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఏమవుతుందో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏమైనా పోతుందేమో అనుకుంటానా. 6:34 టైం. మేడం అయితే ఏదో గిఫ్ట్ ఎత్తుకొచ్చింది ప్యాకింగ్ చేయించుకోవడానికి, లోపలికి పోయింది దీంట్లోకి. ఈ పక్క చూసినారా, అది గేమింగ్ది, చిన్నపిల్లలు ఆడతారు కదా గేమింగ్, దానికి సంబంధించి గేమ్ స్టార్ అంట. ఇక్కడ ఒక చిన్న బైక్ ఉంది చూడు, భలే ఉన్నది.
ఒక్కరే పోతారేమో, ఇద్దరు పోలేరేమో దీంట్లో. మా మేడం అయితే ఇక్కడ బొకేలు అలాగే ఈ గిఫ్ట్లు ప్యాకింగ్ చేస్తారు, గిఫ్ట్లు కూడా ఉంటాయి. దాంట్లో ఏమో చేయించుకుంటాం మామ. ఇప్పుడు ఆ గిఫ్ట్ తీసుకొని మళ్ళీ యాడికి పోవాలో. అక్కడి నుంచి మేడం ఏడకన్నా పోతుంది అనుకున్నా, ఏడకన్నా పోతుందనే బ్యాగ్ గీకి తగిలించుకొని నేను. మేడం ఏమో ఆడ ప్యాకింగ్ చేయించుకొని ఇంటికి అయితే వచ్చేసింది. దాన్ని ఎందుకు ప్యాకింగ్ చేయించిందో, నేను ఇంకా ప్యాకింగ్ చేపిస్తాను అంటే ఎవరికన్నా ఫంక్షనో లేదంటే బర్త్డేనో ఈరోజు ప్రోగ్రామ్ బలంగా పడింది అనుకున్నా. మేడం అయితే ఇంటికి అయితే వచ్చేసింది. మధ్యాహ్నం ఉడకబెట్టుకున్నాయి కదా, ఆ గుడ్లు అయితే ఉన్నాయి. ఇంకా మా సలాడ్ ఇచ్చింది మధ్యాహ్నము, అది నేను తినలా, అట్టే పెట్టేసిన. ఇంకా సలాడు ఈ గుడ్డు రొట్టెలో పెట్టుకొని చుట్టుకొని తినేస్తాను. ఇది హోటల్లో చేసే రోల్ చేసేసాను దీన్ని. చపాతీ ఏమో చిన్నది, సామాన్లు ఏమో దండిగా ఉన్నాయి. దీనిలోనే సాసులు గీసులు అన్నీ వేసుకున్నా. సాసులు అంటే అదే టమాటా సాసు, ఇంకోటి డక్కూస్ వేసుకున్నా. అవి ఎట్టా తినలా, అందుకే దీనిలో పెట్టుకున్నా. ఇంకెట్టా రేపు ఖాళీగా ఉంటా, మేడం లేదు కాబట్టి ముందుగానే చికెన్ అయితే నానబెట్టినా. దీన్ని బాగా గడ్డ అంతా కరిగిపోయింది. ఇంకా దీన్ని కుందేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. రేపు చికెను ఫ్రై, రసం చేసుకుంటా. సో ఇది ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.